పోలీసులు వెనుక పెట్టుకొని పోలీసును వాడుకొని రాజకీయం చేసేటోళ్ళు రాజకీయ నాయకులు కాదు. నమస్తే అన్న అందరికీ. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే గత 2 రోజుల క్రితం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆయన జన్మదిన వేడుకల్లో పోలీసులు వెళ్ళి పుష్పగుచ్చం అందించడంతో అది కాస్త దారి తీసింది. దానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. జుక్కల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో యూనిఫామ్లో ఎస్ఐలు పోలీసుల నిబంధనలపై చర్చ. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకల్లో యూనిఫామ్లో పలువురు ఎస్ఐలు పాల్గొని పూలబోకి అందించడం, సన్మానించడం చర్చాంశనీయంగా మారింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పోలీసు శాఖ రాజకీయ తటస్థంగా వ్యవహరించాలని సేవా నియమాలు పేర్కొంటాయి. వ్యక్తిగత లేదా రాజకీయ కార్యక్రమాల్లో యూనిఫామ్లో పాల్గొనడం సరైందేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అధికారిక విధుల్లో హాజరయ్యారా లేక వ్యక్తిగతంగా పాల్గొన్నారా అనే అంశంపై ఇప్పటి వరకు అధికారిక వివరణ వెలువడలేదు. అందువల్ల ఈ ఘటనపై పోలీసు శాఖ సంబంధించిన తర్వాతే నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయం స్పష్టమవుతోంది. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇస్తారా లేక శాఖపరమైన విచారణకు ఆదేశిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. నియోజకవర్గంలోని ఎస్ఐలు అదేవిధంగా సిఐలు అందులో పాల్గొనడం అది చాలా చర్చాంశనీయంగా మారింది. దీనిపై ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అదేవిధంగా ఫోటోలు కూడా వైరల్ అయినాయి వాట్సాప్లలో, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఆర్టికల్ 33 ఏం చెప్తా ఉన్నది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోలీస్ వ్యవస్థ మరి పాల్గొనకూడదు. 1964 ఏం చెప్తుంది, ఆయా రాష్ట్రాల పోలీసులకు ఈ కొన్ని నిబంధనలు ఉన్నాయి. రాజీనామా చేయాలి, విఆర్ఎస్ తీసుకోవాలి, పదవి విరమణ పొందాలి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పోలీస్ వ్యవస్థ ఈరోజు పోలీసులను వాడుకొని ఈరోజు పోలీసు వారికి తెలియదా, మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి కండువా ఉన్నటువంటి ఏదైతే బ్యానర్ ఉందో దానికి పక్కన వచ్చి దిగాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాలి. మరి సిబ్బంది మధ్యలో ఉంది, అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వెనుక కాంగ్రెస్ పార్టీ కట్అవుట్. గతంలో బీఆర్ఎస్ చేసింది అదే పని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే పని. ఈరోజు ఎమ్మెల్యేలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఏదైతే నిన్న జుక్కల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారో దాంట్లో మరి ఏదైతే వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆ ఫ్లెక్సీ కట్టిండ్రో దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత సీతక్క గారు, సురేష్ కుమార్ షెట్కార్ గారు, ఇట్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇట్లా చాలామంది ఫోటోలు వాళ్ళు బ్రహ్మాండంగా మరి కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని, స్థానిక ఎమ్మెల్యే గారు పేద ఫోటో కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని, పక్కనే మల్లికార్జున గారు జిల్లా అధ్యక్షులు వారు కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని పేద ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ దాని ముంగట బర్త్డే సెలబ్రేషన్ చేసిండు కాంగ్రెస్ పార్టీ కట్అవుట్ ముందు. ఆ తర్వాత మరి మా పోలీస్ అధికారులు, మా సిఐ గారు, మా ఎస్ఐ గారులతో సహా చాలామంది హెడ్ కానిస్టేబుల్ బర్త్డే విషయం చేస్తుట్లో ఎమ్మెల్యే గారు పోలీసు వారిని తినిపిస్తున్నారు కేకు, మరి పోలీసు వారు ఎమ్మెల్యే గారిని తినిపిస్తున్నారు పోలీసు అధికారులు. ఆర్టికల్ 33 ఏం చెప్తా ఉన్నది, ఈరోజు ముఖ్యంగా మరి రాజకీయ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోలీస్ వ్యవస్థ మరి పాల్గొనకూడదు. ఈరోజు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్ 1964 ఏం చెప్తుంది, ఆయా రాష్ట్రాల పోలీసులకు ఈ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ పోలీసు ఉద్యోగి కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనకూడదు. ఒకవేళ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలంటే రాజీనామా చేయాలి, విఆర్ఎస్ తీసుకోవాలి, పదవి విరమణ పొందాలి. ముఖ్యంగా ఒక్కసారి పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు ఇంటికి పోయి శుభాకాంక్షలు చెప్తే, బొక్కే ఇస్తే, కేక్ ఇస్తే, ఇంకేదో చెప్తే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ
వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పోలీస్ వ్యవస్థ మరి పాల్గొనడము, మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఈరోజు పోలీసులను ఈరోజు వాడుకొని ఈరోజు వాళ్ళ పేరు ప్రతిష్టలు మరి వాళ్ళకు ఈరోజు పూర్తిగా అపాశం పాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయడాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి తెలియదా ఈరోజు పోలీస్కి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్పేసి? పోలీస్ వారికి తెలియదా ఈరోజు మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు అని చెప్పేసి? ఈరోజు నియమావళిని తుంగలు దొక్కి ఈరోజు ఆర్టికల్ 33 తుంగలు దొక్కి ఈరోజు పోలీస్ సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో తుంగలు దొక్కి ఈరోజు పోలీస్ అధికారులు మరి చేస్తున్నటువంటి విషయం కానీ మరి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలలో పోలీస్ వ్యవస్థ అంటే పలానా పార్టీలకు మద్దతు ఇస్తాయి, గెలుచులకు మద్దతు ఇస్తాయి అన్న కాడ ఈరోజు పోలీస్ వ్యవస్థను బదనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనువుగా పోలీసు వారు కూడా ఈరోజు ప్రవర్తించడం అనేది భావ్యం కాదనే విషయాన్ని సూచనప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు మీకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే, ఈరోజు మీరు పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కండువాలతోటి ఈరోజు పోలీస్ వ్యవస్థను ఈరోజు మధ్యలో పెట్టుకొని అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మీరు ఏదైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారో అది ముమ్మాటికి మరి పోలీస్ అధికారుల యొక్క మరి ఏదైతే వాళ్ళకు నియమ నిబంధనలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఏవైతే ఆర్టికల్ 33 ఉందో వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అది ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ మరి పోలీసు వారు కావచ్చు, ఇద్దరు కూడా బ్రేక్ చేశారు. కాబట్టి మేము ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళొక్కసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎమ్మెల్యే గారిని కలిసిట్లో తప్పలేదు. ఇక నేను కూడా విషయం చెప్పిన, వ్యక్తిగతం వేరు, రాజకీయాలు వేరు. మరి పోలీసు వారు కూడా మరి కండువా ఉన్నటువంటి ఏదైతే బ్యానర్ ఉందో దానికి పక్కన వచ్చి దిగాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రాలి. మరి ఎమ్మెల్యే గారు కూడా మీరు పోలీసు వారు ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని ఎమ్మెల్యే గారు కూడా చెప్పలే. కానీ ఇక్కడ కార్యకర్తలు ఇటు అటు కార్యకర్తలు మొత్తం కండువాలతోటి పోలీస్ మధ్య ఉంది, ఆ పోలీస్ అధికారులు మరి సిబ్బంది మధ్యలో ఉంది, అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వెనుక కాంగ్రెస్ పార్టీ కట్అవుట్. మరి ఈ పద్ధతిలో ఈరోజు పోలీసు వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బదలం చేయడాన్ని ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ కార్యక్రమాల్లో కండువా కప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యన వెనక బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మరి ముందు ఏదైతే పోలీసు వారు ఆ సెలబ్రేషన్లో పాల్గొన్నారో అది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు గతంలో బీఆర్ఎస్ చేసింది అదే పని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదే పని. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పోలీసును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయి. చేసుట్లో ఈరోజు నిన్ననే చేసిన దానికి అదొక నిదర్శనం. కాబట్టి పోలీసు వారు ఈరోజు ఎమ్మెల్యేలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోలీసులు వెనుక పెట్టుకొని పోలీసును వాడుకొని రాజకీయం చేసేటోళ్ళు రాజకీయ నాయకులు కాదు. మళ్ళొక్కసారి రిపీట్ కాకుండా ఇక్కడ రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.